నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనే మూవీ న్యూస్లో అన్నమాట. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది ఏమంటారు మెడక్ ఫిలిమ్స్ వాళ్ళది కొత్త ఏమంటారు వాళ్ళ యూనివర్స్ పెద్దగా హారర్ యూనివర్స్ అని పెట్టుకోరు. దాంట్లో కొత్త యూనివర్స్లో వరల్డ్ ఆఫ్ తామా అనేసి అయితే ఒక టీజర్ అయితే తీసుకొచ్చి. సో దీంట్లో మెయిన్ చూసుకుంటే రష్మిక మందనగా, ఆయుష్మాన్ ఖురానాగా, పరేష్ రావల్ వీళ్ళు లీడింగ్లో హింట్స్ అయితే ఇచ్చిన. టీజర్లో మాత్రం మొత్తం కూడా ఈజీగా చెప్పేసారు వ్యాంపైర్స్ గురించి ఉంటుంది అనేసి, అండ్ ఒక బేర్ది కూడా ఫైట్ షాట్ ఉంటుంది. సో చూడాలి ఎలా ఉంటుందో. నాకైతే మాత్రం విజువల్గా బాగా అనిపించింది. విఎఫ్ఎక్స్ షాట్స్ అని అవన్నీ కూడా చూపించే విధానం అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే కన్యాకుమారి క్యారెక్టర్ టీజర్ అయితే వచ్చేసింది. ఇది ఆగస్ట్ 27th రోజున వస్తుందని టీజర్లు అయితే మెన్షన్ అయితే చేసారు. చూడాలి ఎలా ఉంటుంది ఏందనేసి. టీజర్ కొంచెం బాగానే అనిపించింది నాకైతే ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇంకొకటికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇది 2 days అయిపోయింది, నేను అప్డేట్ చేయలేకపోయినా. ఏంటంటే మాత్రమే ద బెంగాల్ ఫైల్స్కి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది. ఇన్ కేస్ ఒకవేళ గట్లా మీరు చెక్ చేసుకోండి, బెంగాల్లో ఎలా దారుణాలు జరిగిన అప్పట్లో అనేసి చూపించారన్నమాట. సో మనకు అందరూ తెలిసింది వివేక్ అగ్నిహోత్రి గారు మన కాశ్మీర్ ఫైల్స్ తీసిన వాళ్ళు అన్నమాట. బెంగాల్ ఫైల్స్ని తీసారు. సో చూద్దాం తేడాలోకి వచ్చిన కుదిరితే పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను అన్నమాట. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్కి సంబంధించిన అప్డేట్లు చూసుకుంటే మాత్రమే ఇక్కడ మన రజనీకాంత్ గారి కూలీ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే ఓవరాల్గా 5 days యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే మాత్రం 385 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చేసినాయి. ఇండియన్ గ్రాస్ చూసుకుంటే 230.5 crores వచ్చిందనమాట. అదే నెక్స్ట్ ఇంకో మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే వార్ 2 అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే మాత్రం వరల్డ్ వైడ్గా 268.25 crores వచ్చింది. ఇండియన్ గ్రాస్ చూసుకుంటే 208.25 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్తో పాటు కూడా వచ్చింది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే అనుపమ పరమేశ్వర్ గారిది పర్దా మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోస్ అయితే షెడ్యూల్ అయిపోయినాయి అనమాట. సో నేను చెక్ చేసిన కాడికి చూసుకుంటే మొత్తం బుక్ మై షోలో చూసిన అండ్ మిగతా పోస్టర్స్ ఆర్టికల్స్ అవన్నీ చూసాయి. ఇట్లా ఒకటి కన్ఫర్మ్ అయింది, ఇక్కడ ఆగస్ట్ 28th రేపు ప్రీమియర్ షోస్ అయితేనే. యాక్చువల్ చూసుకుంటే ఆగస్ట్ 22ndకి షోస్ అయితే రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఆగస్ట్ 28th ఏ థియేటర్స్ అంటే ఏఎంబీ సినిమాస్ అండ్ AAA సినిమాస్లో అఫీషియల్ మూవీ ఏదైతుందో అవి మీకు ప్రీమియర్ షోస్ అయితే అవుతున్నాయన్నమాట. ఈవినింగ్ టైంలోనే ప్రీమియర్ షో అవుతుంది, 7-7:30 ఆ టైంలో ప్రీమియర్ షో అవుతుంది. ఇంకో ఇంట్రెస్ట్ ఉంటాయి, ఇట్లా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే యానిమేకి సంబంధించి న్యూస్ చూసుకుంటే మై హీరో అకాడమియా సీజన్ ఏదైతే ఫైనల్ సీజన్కి సంబంధించిన డేట్ అయితే అనౌన్స్మెంట్ ట్రైలర్ వచ్చింది. దాంతోపాటు అనౌన్స్మెంట్ ఉంది October 4th రోజున వస్తుందనేసి అయితే కన్ఫర్మేషన్ చేసి రమ్మడపై. ఇది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే ఒక October 14 కాబట్టి ఒక నెల 10 రోజులు ఆగండి అనేసి అయితే రికమెండ్ చేస్తాను. నెల 10 రోజుల తర్వాత మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్ అయితే చూడొచ్చు. చాలా రోజులతో చాలా పెద్ద సీజన్ అనుకోవచ్చు. సో ఇది ఇవాళ మూవీస్ అండ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. నచ్చింది, మంచి అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.